రైతు సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకే విక్రయించాలని నకరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, కొండకిందిగూడెం, చెరుకుపల్లి, తుంగతుర్తి, కొప్పోలు మరియు చీకటిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పిఎస్సిఎస్ మరియు డిసిఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని నమ్మి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసే దళాలను నమ్మి రైతులు మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కేంద్రాలకే రావాలని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎల్లవేళ్ల రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఆయా గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్డ్ నెంబర్ లాట్ ఇట్రారమ్మా దగ్గరికైనా కేతేపల్లి మండలంలో ఇనుపాముల, కొండకిందిగూడెం, చెరుకుపల్లి, తుంగతుర్తి, కుప్పలపాడు, చీకటిగూడెం, కేతేపల్లి హెడ్ క్వార్టర్లో సింగిల్ విండో ద్వారా, ఐకేపీ ద్వారా, డిసిఎంఎస్ ద్వారా జరిగే కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించడం జరిగింది. రేపు గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ అందించి, గన్నీ బ్యాగ్స్ అందిన వెంటనే మిల్లర్స్కు ట్యాగింగ్ చేపించేసి వచ్చిన ప్రతి గింజను కూడా వేగంగా కొనాలనేటువంటి ఒక ఉద్దేశంతో తొందరగా ఈ కొనుగోలు సెంటర్లను మేము ప్రారంభించడం జరుగుతాం. కేతేపల్లి మండల రైతాంగానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిఎస్సిఎసి, ఐకేపీ, డిసిఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్లలో మీ ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధరను పొందాలని చెప్పేసి రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడ కూడా దళారీల బారిన పడకుండా మద్దతు ధరను పొంది రైతులు మీ ధాన్యాన్ని 6 కాలం కష్టపడినటువంటి ధాన్యాన్ని, పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినటువంటి మద్దతు ధరకు మీ ధాన్యాన్ని కొనుగోలు చేసి మీ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. కొనుగోలు సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా ధాన్యాన్ని రైతు ఏ రోజైతే కళ్ళానికి తీసుకొస్తారో, ఏ రోజైతే కొనుగోలు సెంటర్కి తీసుకొస్తారో ఆ రోజు ఎంట్రీ డేటుతో సహా ఆయన ఏ రోజైతే ధాన్యాన్ని తెచ్చిండో ఆ రోజును రాసిపెట్టి డైలీ మ్యాచర్ చూస్తూ ఆ మ్యాచర్ పర్సంటేజ్ని కూడా రైతు పేరు పక్కన డేట్ వేసి మెన్షన్ చేసుకుంటూ వచ్చి మ్యాచర్ రాగానే